నమస్కారం ఇది సంగతికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి అజెండాగా ముందుకెళ్తోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి సన్నద్ధమవుతోంది. ఆ దిశగా వేస్తున్న అడుగుల్లో మొదటి ప్రాధాన్యంగా సమాచార సాంకేతిక రంగాన్ని ఎంచుకుంది. ప్రపంచ ఐటీ రంగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక స్థానాన్ని కల్పించిన చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ నూతనోత్తేజంతో ఐటీ రంగంలో సరికొత్త శకానికి నాంది పలికేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే విశాఖపట్నం, తిరుపతిలో ఐటీఐఆర్లు ఏర్పాటు చేయనుంది. స్వరాష్ట్రాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేయడం సహా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే దిశగా ప్రభుత్వం సరికొత్త వ్యూహాలతో ఐటీ రంగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరుకు మాత్రమే పాత రాష్ట్రం, పయనం మాత్రం కొత్తది. విజన్ ఉన్న ముఖ్యమంత్రి, నైపుణ్యమున్న మానవ వనరులే అండగా ముందుకెళ్తున్న అవశేష రాష్ట్రం. పునాదుల నుంచి ఎన్నో ప్రణాళికలు, మరెన్నో వ్యూహాలు, లోటు బడ్జెట్ అధిగమించి ఆర్థికంగా పరిపుష్టం కావడమే లక్ష్యంగా పదునైన ఆలోచనలు. నూతన విధానాలు, సరికొత్త లక్ష్యాలు, నిర్ణయాత్మక అడుగులు కలిసి సరికొత్త సాంకేతిక యుగానికి తెరదీయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథాన్ని వెతుక్కుంటూ సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటూ వేగవంతమైన అభివృద్ధిని గమ్యంగా చేసుకుంటూ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. అందులో ప్రధానమైనది, కీలకమైనది మాత్రం సమాచార సాంకేతిక రంగమే. అందుకు కారణం భాగ్యనగరాన్ని ఐటీకి చిరునామాగా మార్చిన చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉండడమే. విజన్ ఉన్న నేతగా గుర్తింపు పొందిన చంద్రబాబు పునర్విభజన తర్వాత ఐటీ రంగంలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టించడానికి వ్యూహరచనకు పదును పెట్టారు. విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, తిరుపతి, అనంతపురంను ఐటీ రంగానికి ప్రధాన కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర యువతకు ఉద్యోగాలు కల్పించాలంటే తక్షణం అక్కరకు వచ్చే ఐటీని అభివృద్ధిలో మొదటి మెట్టుగా లక్ష్యం చేసుకున్న ప్రభుత్వం ఆ దిశగా వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తోంది. ఇప్పటికే నిర్దేశిత ప్రాంతాల్లో ఉన్న వనరులను త్వరితగతిన తీర్చిదిద్దడం ద్వారా చిన్న, మధ్య తరహా, భారీ ఐటీ పరిశ్రమలను ఆకర్షించడానికి యత్నాలు ప్రారంభించిన ప్రభుత్వం కార్యాచరణ అమలుకు మౌలికంగా అవసరమైన ముసాయిదాను కూడా రూపొందించింది. ఈ మేరకు విస్తృతంగా సదస్సులు కూడా నిర్వహిస్తూ పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలో పారదర్శకతకు పెద్దపీట వేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఏకగవాక్ష పద్ధతిన అనుమతులు ఇస్తామని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోయే పన్ను రాయితీ కూడా పెట్టుబడులను ప్రోత్సహించే అవకాశం ఉన్నందున అందుకనుగుణంగా ఐటీ రంగాన్ని ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం ఉపాధి అవకాశాల గురించి ఇంతగా మదనపడడం వెనుక పెద్ద కారణాలే ఉన్నాయి. ఏటా సీమాంధ్ర ప్రాంతం నుంచి 1,00,000 మందికి పైగా ఇంజనీరింగ్ పట్టభద్రులు, 3 లక్షల మంది సాధారణ పట్టభద్రులు కళాశాలల నుంచి బయటకు వస్తున్నారు. అయితే వీరిలో ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయంటే మాత్రం ఆందోళనకర వాస్తవాలు కళ్లకు కడుతున్నాయి. ఈ 4 లక్షల మందిలో కొలువు దొరుకుతోంది కేవలం 5 నుంచి 10% మందికే. మిగిలిన 90% యువత నిరుద్యోగులుగానో లేక చిరు ఉద్యోగులుగానో మిగిలిపోతున్నారు. పరిస్థితి హీనతను అర్థం చేసుకున్న ప్రభుత్వం యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలని భావిస్తోంది. అందుకోసం ఐటీ ఆధారిత పరిశ్రమల్ని ప్రోత్సహించడం ద్వారా యువతకు బంగారు బాట సిద్ధం చేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో పావులు కదుపుతోంది. అందులో భాగంగా విదేశాల్లో స్థిరపడిన తెలుగు వారిని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని, ఆ దిశగా ప్రభుత్వం మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించింది. ఇటీవల హైదరాబాద్లో 200 ఐటీ పరిశ్రమల ప్రతినిధులతో విస్తృత సమావేశం నిర్వహించిన ప్రభుత్వం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు ఐటీ రంగంలో సీమాంధ్ర ప్రాంతంలో వెనుకపాటుకు అద్దం పట్టాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ పెట్టుబడుల్ని హైదరాబాద్ కేంద్రంగా తరలించడంతో సీమాంధ్ర ప్రాంతంలో ఐటీ అభివృద్ధి కుంటుపడినట్లు స్పష్టమైంది. సీమాంధ్రలో ఐటీ అభివృద్ధికి విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, తిరుపతి వంటి ప్రదేశాలు అనువుగా ఉన్న 95% పెట్టుబడులు హైదరాబాద్కి తరలిపోయాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ దేశ ఐటీ పరిశ్రమలో 4వ స్థానంలో నిలిచింది. ఐటీ ఎగుమతుల విలువ 64,000 కోట్లకు పైనే ఉండేది. ఇందులో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా
ఎస్టీపీఐ ద్వారా 34,785 కోట్లు, సెజ్జల ద్వారా 16,500 కోట్లు, దేశీయంగా 13,785 కోట్లు రాబడి ఉండేది. గతేడాది కాలంలో ఈ ఐటీ రంగం 3.5 లక్షల ఉద్యోగాన్ని కల్పించింది. అయితే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, తిరుపతి నగరాల్లోని ఐటీ టర్నోవర్ కేవలం 1,629 కోట్లు మాత్రమే. ఈ నగరాల నుంచి ఐటీ రంగం కేవలం 22,644 మందికి మాత్రమే ఉపాధి కల్పించగలిగిందంటే ఐటీ రంగాన్ని మనం ఏ స్థాయిలో విస్తరించుకోవాలో అర్థం చేసుకోవచ్చు. ఐటీ రాబడి, మన ప్రాంతంలో ఈ రంగం సృష్టించిన ఉద్యోగాల గురించి పక్కన పెడితే విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, తిరుపతి నగరాల్లో ఐటీ పరిశ్రమల అభివృద్ధికి గత ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలేమిటి? ఐటీ పరిశ్రమలకు కేటాయించిన భూములెంత? అవి ఎంత మేర వినియోగంలో ఉన్నాయి? తక్షణ అవసరాలకు అక్కడున్న అవకాశాలేమిటి వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం. విశాఖపట్నం మధురవాడలో 29 కంపెనీలకు 152 ఎకరాల భూమిని కేటాయించారు. ప్రస్తుతానికి అందులో కేవలం 8 కంపెనీలు మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. గంభీరంలో ఏపీఐఐసి ఐటీ లేఅవుట్లో 50 ఎకరాల స్థలం ఖాళీగా ఉంది. దువ్వాడ ఎస్టీపీఐలోని ఇంక్యుబేషన్ సెంటర్ ఖాళీగా ఉంది. మధురవాడలో 23 కోట్లతో చేపట్టిన ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మాణంలో ఉంది. కాకినాడలోని సర్పవరంలో ఏర్పాటు చేసిన ఐటీ సెజ్కు 25 ఎకరాలు కేటాయించారు. 5 ఎకరాల స్థలంలో కేవలం ఒక కంపెనీ మాత్రమే నడుస్తుండగా మిగిలిన స్థలమంతా ఖాళీగానే ఉంది. ఈ సెజ్జల్లోని 5 కోట్లతో చేపట్టిన ఇంక్యుబేషన్ టవర్ నిర్మాణం పూర్తి స్థాయిలో నడుస్తోంది. విజయవాడ, గుంటూరులోని 25 ఎకరాల ఎల్ఎన్టీ ఐటీ సెజ్లో 2.5 లక్షల చదరపు అడుగుల్లో 4 కంపెనీలు నడుస్తున్నాయి. విజయవాడ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఉన్న ఇంక్యుబేషన్ సెంటర్ పూర్తి స్థాయిలో వినియోగంలో ఉంది. తిరుపతి రేణిగుంట ఎయిర్పోర్ట్ వద్ద 80 ఎకరాల ఐటీ సెజ్ పూర్తిగా ఖాళీగా ఉంది. ఇక్కడ 4.5 ఎకరాల్లో ఇంక్యుబేషన్ సెంటర్ 6.5 కోట్ల రూపాయలతో సిద్ధం చేస్తున్నారు. ఈ విధంగా ఇప్పటికే ఉన్న వనరులను వినియోగించుకోవడం ద్వారా పూర్తి స్థాయిలో ఐటీ రంగాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ITIRS at Visakhapatnam and Tirupati. Both these ITIRS would be developed with state-of-the-art infrastructure, both physical and social infrastructure. These two ITIRS would be the primary growth engines for the IT development in the state. కేవలం భూములు కేటాయించడం ద్వారా మాత్రమే ఐటీ రంగాన్ని అనుకున్న స్థాయిలో విస్తరించలేమని భావించిన ప్రభుత్వం ఈ లక్ష్య సాధనలో అనుభవజ్ఞులైన అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించి పటిష్టమైన కార్యాచరణ రూపకల్పనకు పూనుకుంటోంది. ఆ దిశగా కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శిగా పనిచేసి పదవి విరమణ చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి జె సత్యనారాయణను రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుగా నియమించుకుంది. రాష్ట్ర అభివృద్ధిలో ఐటీ రంగాన్ని కీలకంగా భావిస్తున్న ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇలా ఉంటే ఆ దిశగా అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి పరిశ్రమ వర్గాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందించడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నందున తాము ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి తోడ్పడతామని ఐటీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. చంద్రబాబు గతంలో ఐటీ రంగంలో సాధించిన అభివృద్ధి ఫలాలు కూడా ఐటీ పెట్టుబడిదారుల్ని ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ఐటీ పరిశ్రమకు అడ్డంకిగా భావిస్తున్న అంశాలను ప్రభుత్వం పరిశీలించాలని వారు గుర్తు చేశారు. ప్రస్తుతం నిబంధనలో ఉన్న ఎకరా భూమికి 500 మందికి ఉపాధి, ఎకరాకు 50,000 చదరపు అడుగుల భవన నిర్మాణం వంటి వాటిలో కొంత వెసులుబాటు అవసరమని ఐటీ పారిశ్రామిక వర్గాలు ప్రతిపాదించాయి. ఇది చాలా ఎంకరేజింగ్గా ఉంది. మా అందరికీ, కంపెనీస్ అందరికీ అక్కడ వెళ్ళడానికి చాలా ఎంకరేజింగ్గా ఉంది. కాకపోతే కొంత సందేహాలు కూడా ఉన్నాయి. ఎంతవరకు ముందుకెళ్తుంది ఏంటనే సందేహాలు ఉంటాయి. కానీ మనకున్న నమ్మకంతో అంతకుముందు ఈ ఐటీ సెక్టర్ చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి రాబోయే కాలంలో కూడా చేస్తారన్న నమ్మకం అందరికీ ఉంది. కాబట్టి చాలా కంపెనీస్ చాలా ఆశావాదంగా చాలా ముందుకు వెళ్ళడానికి ఉత్సాహం చూపుతున్నాయి. మనం కానీ చెన్నై మోడల్లో, తమిళనాడు మోడల్లో కానీ ఆటోమోటివ్ హబ్ లాగా తయారు చేసుకుంటే, ఆటోమోటివ్ ఇండస్ట్రీ కానీ బాగా వస్తే ఐటీఎస్ మిగతా ఇండస్ట్రీస్ అన్నీ కూడా బాగా ఫ్లరిష్ అవుతాయి. సో మనం గుడ్ గవర్నెన్స్తో ఈ కొత్త గవర్నమెంట్ చక్కగా ఇలాంటి ఓఈఎంస్ని కానీ అట్రాక్ట్ చేసి ఆటోమోటివ్ ఇండస్ట్రీని పెట్టగలిగితే చాలా బాగా కంట్రిబ్యూట్ చేయొచ్చు. ఐటీ సేవలను సద్వినియోగం చేసుకునే స్థాయికి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వ పాలనలో సమాచార సాంకేతిక రంగానికి విస్తృత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు పారదర్శకమైన పరిపాలన కోసం సంక్షేమ పథకాల్లోనూ లావాదేవీలన్నీ సాంకేతిక సహకారంతోనే జరపాలని ఆయన భావిస్తున్నారు. ఈ తరహా ప్రయత్నాలు లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు మెరుగైన రీతిలో అందుతాయనే నిశ్చితాభిప్రాయంతో చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది. ప్రధానంగా వ్యవసాయం, సంబంధిత ఆధారిత రంగాల్లో ఐటీ సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా
రైతులకు మరింత ప్రయోజనం, ఉత్పత్తి పెంపుదల ఉంటుందని నిపుణులు కూడా భావిస్తున్నారు. మన భారతదేశంలో ఇంతవరకు ఐటీ సర్వీసెస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. ద టైమ్ హ్యాస్ కమ్ ఫర్ మనకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడానికి ఇప్పుడు సదవకాశం. పర్టికులర్ మన రాష్ట్రంలో ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, మెకానికల్, ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నిటిలో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ కొత్త శకానికి ఇప్పుడు హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ శకానికి మనం నాంది ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ప్రస్తుతం ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రాన్ని ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ప్రోత్సహించి రాష్ట్ర ప్రగతికి సరికొత్త పథాన్ని సృష్టించాలని సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. క్లిష్ట సమయంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ముందుగా రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టాలని భావిస్తోంది. దానికోసం అవసరమైన రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించాలని చంద్రబాబు గతంలో విజయబావుట ఎగరవేసిన ఐటీ రంగానికి రాష్ట్రంలో బంగారు బాటను సిద్ధం చేయాలని 2020 నాటికి ఈ రంగంలో 5 లక్షల మందికి ఉపాధి కల్పించడం ద్వారా జాబు కావాలంటే బాబు రావాలనే నినాదాన్ని నిజం చేయాలని బలమైన సంకల్పంతో ఉంది. మార్కెట్లో మండిపోతున్న నిత్యావసరాలు, సామాన్యుడికి ధరలతోనే కంటతడి పెట్టిస్తున్న ఉల్లి, వంటింట్లో ఉడకలేకపోతున్న పప్పు దినుసులు, కొరకక ముందే మంట రుచి చూపిస్తున్న మిరప, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ ప్రియమే. వినియోగదారుల జేబులకు చిల్లే. వీటన్నింటికీ మూల కారణాలు వర్షాభావం ఒకటైతే మరొకటి కనికరం లేని కేంద్ర సర్కారు నిర్ణయాలు. ధరల కొలిమిలో కాలుతున్న సామాన్య భారతాన్ని కొలికి తెచ్చేందుకు ఇప్పటివరకు ఏమీ చేయలేకపోయిన కేంద్ర రాష్ట్ర సర్కారులు రోజు ఏదో ఒక రూపేణా రుసుముల భారం మోపుతున్న వైనం, అన్నీ తోడై సామాన్య భారతం దుంపతించుతున్న నిజం. గత పాలకుల నిష్క్రియాపరత్వం, పాలనలో అవినీతి కారణంగా యంత్రాంగంలో మేటలు వేసిన జడత్వం, సమయానికి విపణిలోకి రాలేకపోతున్న నిత్యావసరాలు, కొత్త సర్కారులపైనే ప్రజల కోటి ఆశలు. ఈ తరుణంలో సమీక్షలకే పరిమితం కాకుండా విధాన నిర్ణయాలు అవసరం. అవినీతిని పారదోలి సగటు పౌరులందరికీ చక్కటి పాలన అందిస్తామని ప్రతినబూనిన నేతలు ఆ క్రమంలో ముందుకు సాగాలి. ఋతువులు మారినా, ఋతుపవనాలు ప్రవేశించినా కనిపించని చినుకు జాడ. సాగుకు కరెంటు కోతల కష్టాలు, నోరెళ్లబెట్టిన నేలలు, తగ్గుతోన్న దిగుబడులు. పెరిగిన రైల్వే రుసుములు, పెరుగుతోన్న ఇంధన ధరలు, మండుతోన్న నిత్యావసరాలు. సామాన్యుడి చుట్టూ సమస్యల పద్మవ్యూహం, ఛేదించలేక సతమతమవుతున్న సగటు భారతం. ప్రకటనలతో సరిపుచ్చుతున్న సర్కార్లు, కొరవడిన చర్యలతో ధరల కొలిమిలో ప్రజలు. రాష్ట్రంలో, దేశంలో నిత్యావసరాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ముట్టుకుంటే జేబుకు పెద్ద చిల్లే పడుతోంది. వంటింట్లో పోపు పెట్టాలన్నా పెద్ద నోటు ఒకటి కరగదీయాల్సి వస్తోంది. మండు వేసవి ప్రారంభంలో కొన్నిటి ధరలు అందుబాటులో ఉన్నా వేసవి తాపం తగ్గే కొద్దీ ఇవి పైపైకి పోతూ సామాన్యుడి కంటన మంటలు సృష్టిస్తున్నాయి. వీటికి తోడైన రవాణా రుసుములు పెనం మీదనున్న సామాన్యుల బతుకులను నేరుగా పొయ్యిలోకి నెట్టాయి. గతేడాది కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారును ముచ్చెమటలు పట్టించిన ఉల్లికి బియ్యం, పప్పు, చింతపండు, నూనె, ఇతర కూరగాయలు తోడై ఎన్డీఏ ప్రభుత్వానికి తొలి పరీక్షగా నిలిచాయి. కొత్తగా మొగ్గ తొడిగిన తెలుగు రాష్ట్ర సర్కార్లకు ఇవి పెను సవాలుగా పరిణమించాయి. పప్పు వచ్చి కేజీ 100 రూపాయలు అవుతుంది, 100, 150 అవుతుంది. అయినా కూడా మంచి సరుకులు రావట్లా. మరి ఏమైనా మంచి సరుకులు వచ్చి మాకు వచ్చిన కొత్త ప్రభుత్వం అన్న మాకు ఏమైనా మంచి చేస్తే పర్వాలేదండి. మేము దాన్ని మధ్య తరగతి వాళ్ళు బతకాలంటే చాలా కష్టంగా ఉందండి. పిల్లల చదువులు, ఎడ్యుకేషన్ ఫీజులు, ఇవి పప్పులు ఉప్పులు పెరిగిపోయి మాలాంటి వాళ్ళని బతకడం చాలా కష్టం అనిపిస్తుంది ఈ రోజుల్లో. వాళ్ళు ఏం బతుకుతారండి? 30 రూపాయల వంకాయలు, 100 రూపాయలు తెచ్చుకున్నాడు ఏం బతుకుతాడండి? ఇంటి అది కట్టుకోవాలి, పాలు తెచ్చుకోవాలి, నీళ్ళు కొనుక్కోవాలి, అన్నీ కొనుక్కోవడమే కదా.
సార్వత్రికానికి ముందు ఘాటెక్కిన ఉల్లి యూపీఏ పాలకుల అందలాన్ని కదిలించడంలో ప్రముఖ పాత్ర పోషించింది. ప్రస్తుత ప్రధాని, నాటి భాజపా ఎన్నికల సారథి నరేంద్ర మోడీకి ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగానూ నిలిచింది. ఈ ఏడాది మొదలైనప్పటి నుంచి దిగివచ్చిన ఉల్లి సరసమైన ధరలకే మార్కెట్లలో లభించింది. మరలా ఏమైందో గాని ఒక్కసారిగా కొండెక్కి దిగిరానంటోంది. పైగా వామనావతారం దాల్చి క్రమక్రమంగా సామాన్యుడిని అణగదొక్కుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు కిలో 10 రూపాయల వరకు పలికిన ఉల్లి ధర రైతులను కష్టపెట్టింది. ఇప్పుడు రోజు రోజుకు తన ధర పెంచుకుంటూ వినియోగదారుడిపై సవారీ చేస్తోంది. ఈ ధరల కట్టడికి కేంద్రం ఇప్పటి వరకు ఇదమిత్తంగా ఏ చర్యలు చేపట్టలేదు. కేవలం ఎగుమతి సుంకాన్ని పెంచిన సర్కారు అంతకు మించి ఇంకేమీ చేయలేదనే చెప్పాలి. ప్రస్తుత ఉల్లి ధరలకు గత ప్రభుత్వ నిష్క్రియాపరత్వమే ఒక కారణమని చెప్పాలి. దేశంలో ఏటా 16 మిలియన్ టన్నుల వరకు ఉల్లి వినియోగం ఉంటుంది. దానికి తగ్గట్లుగా చర్యలు తీసుకోవాల్సిన యూపీఏ సర్కారు తాత్కాలిక పరిష్కారాలతో సరిపుచ్చింది. దీనివల్ల మరలా ఈ సమస్య ఉత్పన్నమైంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉల్లి బాగా ఘాటెక్కింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో పంట చేతికొచ్చే సమయంలో కురిసిన భారీ వర్షాల కారణంగా దిగుబడి తగ్గి మనకు దిగుమతులు సన్నగిల్లాయి. ఈ క్రమంలో రాష్ట్ర సర్కారు కూడా ముందస్తు చర్యలేవీ చేపట్టకపోవడంతో సమస్య మరింతగా పెరిగిపోయింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మెయిన్ మనకి వచ్చేది మహారాష్ట్ర నుంచే వస్తాయి. సో మహారాష్ట్రలో క్రాప్ వచ్చే టైంలో మహారాష్ట్ర ఎంపీ చోట్ల ఆ 2 చోట్ల కూడా వడగళ్ళ వాన పట్టడం వల్ల క్రాప్ అనేది చాలా వరకు డ్యామేజ్ అయింది. సో ఇప్పుడు వచ్చే క్రాప్ కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవకాశం లేనటువంటి సరికే వస్తుంది. రైతు దగ్గర ఉంటే అల్లం, విపణిలో చేరితే బెల్లం అన్న చందంగా తయారైంది కొన్ని పంటల పరిస్థితి. ధాన్యపు రాసులకు విలువ నిర్ణయించడంలో తటపటాయించే వ్యాపారులు వాటిని బియ్యంగా మార్చిన తర్వాత మాత్రం వినియోగదారుడి దగ్గర నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. మొన్నటి వరకు సామాన్యుడి సంపాదనతో సమతుల్యతను పాటిస్తూ ఉన్న బియ్యం ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. రైతుల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ధాన్యం అమ్ముడైన ఈ తరుణంలో బియ్యం ధరలకు కళ్లెం పడాలంటే రాష్ట్ర సర్కారు నిర్దిష్టమైన కార్యాచరణకు పూనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రత్యేక కేంద్రాలను తెరచి సామాన్యుడికి అనువైన ధరలకు బియ్యాన్ని అందించాలి. గతంలోనూ మిల్లర్లు కృత్రిమ కొరత సృష్టించిన సందర్భాలను గుర్తుపెట్టుకుని గోదాములపై సోదాలు నిర్వహించాల్సి ఉంది. కేంద్రం కూడా ఈ విషయంలో రాష్ట్ర సర్కార్లకు రాతపూర్వక సందేశాలు కూడా పంపింది. వ్యాపారులు మాత్రం రాష్ట్ర విభజన నేపథ్యంలో చేరిన అదనపు పన్నులు బియ్యం ధరల పెంపునకు కారణమవుతున్నాయని చెప్పుకొస్తున్నారు. మాకైతే 30-35 ఇంకా అంతకన్నా ఎక్కువ వాళ్ళన్నా కష్టమే. 28-30-35 ఈ లోపు అయితేనే బాగుంటుంది. ఇంకెక్కువ రేట్లు కొనే ఇదిలో లేవు. మేము చేసే పని ఆ బియ్యానికే సరిపోతుంది, చేసే కూలి కూడా. 10,000 రూపాయల జీతం తెచ్చినా కూడా మాకు సరిపోవట్లేదు సార్. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. బియ్యం 50 రూపాయలు అయిపోయినాయి. కిలో తీసుకెళ్తే ఒక రోజుకే అయిపోతున్నాయి. ఇదివరకు 12 రూపాయలు కేజీ బియ్యం ఉండేవి, ఇప్పుడు ఏకంగా 50 రూపాయలు అయిపోయినాయి. ఈ వర్షాలు పడకపోవడం, ఇంకా ధాన్యానికి రేటు వస్తుందని రైతులు భావించడం వల్ల, మార్కెట్లోకి ప్యాడీ రాకపోవడం వల్ల, మిల్లర్స్ దగ్గర కూడా ధాన్యం లేకపోవడం వల్ల ఉన్న ధాన్యాన్నే జాగ్రత్తగా అమ్ముకోవడంలో ఇదొక కారణం. ఈ స్టేట్ బైఫర్కేషన్ వల్ల కూడా అంతకుముందు మన గుంటూరు డిస్ట్రిక్ట్స్, మన ఆంధ్రప్రదేశ్ కంటే కూడా నల్గొండ డిస్ట్రిక్ట్స్లో హెవీ స్టాక్స్ ఉండేవి. వాళ్ళు మన స్టేట్కి అమ్మడానికి అవకాశాలు ఉండేవి. ఈ స్టేట్ బైఫర్కేషన్ వల్ల వాళ్ళు 2% CST కట్టడం, మనం మళ్ళీ 6% వ్యాట్, AMC కట్టడం వల్ల కూడా ప్రైస్ 3 రూపాయలు పెరగడానికి మెయిన్ కారణాలు ఇవి. కేంద్రం ఇటీవల పెంచిన రైల్వే రుసుములు, నెలనెలా పెరిగే డీజిల్ ధర, అప్పుడప్పుడు చోటు చేసుకుంటున్న పెట్రో వడ్డన అన్నీ తోడై రవాణా రుసుములు భారీగా పెరిగి నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయి. పాల ధరలు పెరిగిపోయి వాటి ఉత్పత్తులు మరింత ప్రియంగా మారాయి. వీటికి తోడు గ్యాస్ బండ బరువై అంగళ్లలో చిరుతిళ్లు కూడా భారీగా డబ్బులు తింటున్నాయి. పసుపు, కారం, వంట నూనె, పప్పు దినుసుల ధరలు లెక్కలేకుండా పెరిగిపోతున్నాయి. ఈ ధరలపై సర్కారు నియంత్రణ కొరవడితే మున్ముందు రోజుల్లో పేద మధ్యతరగతి ప్రజలకు రోజు 3 పూటలు 4 వేళ్లు నోట్లోకి వెళ్లడం కూడా గగనమయ్యే పరిస్థితి నెలకొంది. సంవత్సరం నుంచి పెరిగిన రేట్లు ఇప్పుడు పెరగలేదు. మరి ఈ నెలలో ఒక ముఖ్య వస్తువులు అంటే దాదాపు ఒక మధ్య బియ్యం 30 రూపాయలు దొరికిన బియ్యం వాళ్ళు 50 రూపాయలు అన్నారు. 60 రూపాయలు దొరికిన కనిబియ్యం 70 అన్నారు, 77 అన్నారు, 80 అన్నారు. నిన్న కొన్న సబ్బు 15 రూపాయలు కొంటే వాళ్ళు 24 రూపాయలు అన్నారు. ఇది ఒక అద్దెకుండి మొత్తం కూలి పని చేసుకున్న బతకాలని చాలా కష్టంగా ఉందండి. ప్రతి వాళ్ళకి వచ్చే ఇన్కమ్ అయితే లిమిటెడ్ అయిపోయింది. ఎక్స్పెండిచర్ మటుకు దానికి లెక్క లేకుండా పెరిగిపోతుంది. ఈ వ్యత్యాసంలో మనిషి ఎట్లా ముందుకెళ్తాడని కోటీశ్వరులను
వాళ్ళు తప్పని అనుకుంటాం. మిగతా ఈ లక్షాధికారి లెవెల్లో కూడా బతకడం కష్టమైపోతుందని అనిపిస్తుంది. నెలకోమారు జరుగుతున్న డీజిల్ వడ్డనతో ఈ ఏడాది కాలంలో కొన్ని వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కొన్ని వస్తువుల ధరలు ఏకంగా 3 నుంచి 5 రూపాయల వరకు, మరికొన్ని 10 రూపాయల వరకు పెరిగాయి. ఇదే క్రమంలో నెలవారీ గృహావసరాల ఖర్చులు కూడా రెట్టింపయ్యాయి. పట్టణాలు, నగరాల్లో జీవనోపాధి కోసం వచ్చిన కూలీలు, ఉద్యోగుల పరిస్థితి చాలా కష్టంగా మారింది. నెల జీతం కిరాణా అంగళ్లలోనే ఖర్చయిపోతోందని వాపోతున్నారు. ఇక పిల్లల చదువులకు, ఇళ్ల బాడుగలకు అప్పులు చేయాల్సి వస్తోందని సామాన్య పౌరుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ఆహార ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయకుంటే భవిష్యత్ మరీ క్లిష్టంగా మారుతుందని పేర్కొంటున్నారు. డైలీ సంపాదించుకునే వాళ్ళకి ఏదో తెచ్చుకుని వండేసుకుంటారు, కానీ జీతాల మీద ఉన్న వాళ్ళకి కష్టమేనండి చెప్పాలంటే. వీళ్ళకంటే ఒక రోజు సంపాదన ఉంటుంది, వాళ్ళు అడ్జస్ట్ అయిపోగలుగుతారు. మధ్య వాళ్ళు అయితే కష్టంగానే ఉంటుంది. గవర్నమెంట్ వారు 30 రూపాయలకి రైస్ ఇస్తున్నారు. ఎప్పుడు వచ్చినా ఈ కౌంటర్ మూసే ఉంటుంది. ఈ మధ్యన ప్రభుత్వం వారు అనౌన్స్ చేశారు అందరికి కూడా 10 కేజీలు ఇస్తామని, అది కూడా దొరకట్లేదు. ఇటీవల చెరకు పరిశ్రమలకు ఊరట కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం కూడా చక్కెర ధరల పెరుగుదలకు కారణమవుతోంది. దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు చక్కెర దిగుమతులపై ఉన్న సుంకాన్ని 15 నుంచి 40% పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో వినియోగదారుల నెత్తిన అదనంగా 2 నుంచి 3 రూపాయల భారం పడే అవకాశం ఉంది. ఋతుపవనాలు ఇలాగే మరికొన్నాళ్లు ప్రభావరాహిత్యంగా ఉంటే చక్కెర ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. మార్కెట్లో కాయగూరలు కాక మీద ఉన్నాయి. దొండ, బెండ అన్న తేడా లేకుండా దడ పుట్టిస్తున్నాయి. నెల రోజుల క్రితం కాస్త అందుబాటులోనే ఉన్న ఒక్కసారిగా ఆకాశానికి చేరి సామాన్యుడి అసహాయతను వెక్కిరిస్తున్నాయి. నైరుతి వచ్చినా రానట్టున్న ప్రస్తుత పరిస్థితులతో కూరగాయల సాగు కష్టసాధ్యంగా మారింది. పాతాళగంగను పైకి తెచ్చి పంట పండిద్దామనుకుంటున్న రైతులకు కరెంటు కోతలు మరింత తలనొప్పులు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో అందరినీ ఆదుకునే అన్నదాత సైతం తన నిస్సహాయతను మార్కెట్లో మండుతున్న కూరగాయల రూపంలో మౌనంగా తెలియజేస్తున్నాడు. ఉద్యానవన అధికారుల్లో లోపించిన ముందు చూపుతనం కూడా ఈ పరిస్థితికి కారణమవుతోంది. రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయండి. నెల 100 రూపాయలు పెడితే కాయగూరలు వచ్చేవి, ఇప్పుడు ఏమైనా 500 రూపాయలు పెట్టినా రావట్లేదు. ఉల్లిపాయలు అయితే మరీ ఎక్కువగా రేట్లు ఉన్నాయి. 27 రూపాయలు పెట్టి కేజీ కొనవలసి వస్తుంది. ఎన్నాళ్ళు 16 రూపాయలు అలా ఉండేవి అన్నమాట. రేట్లు ఎక్కువైపోయింది. ఇలాగైతే పేదవాళ్ళు ఎలాగండి బ్రతుకుతారు? డబ్బున్న వాళ్ళు అయితే కొనుక్కొని తింటారు, పేదలు అయితే కొనుక్కొని తినలేరు కదా. వాళ్ళు అలాగ ఉండడమేనా? మరి అలాగే తగ్గించాలి కదా రేట్లు. సామాన్యులు నిత్యావసరాల కొలిమిలో కాలిపోతున్నా రాష్ట్ర, కేంద్ర సర్కార్లు చోద్యం చూస్తూ ఉన్నాయి. ఏవో కొన్ని సమీక్షలు జరుపుతున్నాయే కాని ఎటువంటి కార్యాచరణను ప్రకటించడం లేదు. ఇకనైనా సరైన ప్రణాళికతో ముందుకొచ్చి ప్రజలను ధరల పోటు నుంచి కాపాడాలి. గోదాములపై దాడులు చేయాలంటూ కేంద్రం ఇచ్చిన సూచనలను రాష్ట్ర సర్కారు అమలు చేయాలి. సామాన్యుడికి ఈ ధరాఘాతం తప్పించాలి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో కలుద్దాం. నమస్కారం.